రేణుగుంట మండలం గురువరాజుపల్లిలో ఓ గుర్తు తెలియని వ్యక్తి పొలాల్లోని 220 kV విద్యుత్ టవర్ ఎక్కి రభస చేశాడు. అర్ధరాత్రి 2 గంటల నుంచి టవర్ పైనే ఉంటూ హల్చల్ చేస్తున్నాడు. వెంటనే గుర్తించిన గ్రామస్తులు అతన్ని కిందకు దిగాల్సిందిగా కోరారు. వారి ప్రయత్నాలు ఫలించకపోవడంతో వెంటనే అర్బన్ పోలీసులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకుని వ్యక్తిని కిందకు దించే పనిలో పడ్డారు. అయితే టవర్ ఎత్తు ఎక్కువగా ఉండడంతో కిందకి మాటల కమ్యూనికేషన్ లేదు. దీంతో సదరు వ్యక్తి ఏం చెబుతున్నాడనేది తెలియని పరిస్థితి నెలకొంది. అసలు అతను ఎందుకు టవర్ ఎక్కాడో కూడా తెలియడం లేదు. టవర్ ఎక్కే ప్రయత్నం చేస్తే ఎక్కడ దూకేస్తాడో అని పోలీసులు ఆలోచిస్తున్నారు. మరోవైపు ఈ విషయం తెలిసిన వెంటనే 220 kV విద్యుత్ సరఫరాను విద్యుత్ అధికారులు నిలిపివేశారు. టవర్ ఎక్కిన వ్యక్తి వివరాలు కూడా తెలియాల్సి ఉంది. ఈ ఘటనతో ఎప్పుడు ఏం జరుగుతోందో అని, ఆ వ్యక్తి కిందకు దిగుతాడా లేదా అనే ఉత్కంఠతో గ్రామస్తులు రాత్రి నుంచి అక్కడే ఉన్నారు. ఎలాగైనా అతన్ని కిందకు దింపాలని పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. పొలాల సమీపంలో గురువరాజుపల్లి గ్రామ పొలాల సమీపంలో ఒక 220 kV విద్యుత్ లైన్ ఒక గుర్తు తెలియని వ్యక్తి పైకి ఎక్కి కూర్చొని ఉన్నాడు. ఆ విషయాన్ని స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. అందించిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని విద్యుత్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారిని, ఫైర్ డిపార్ట్మెంట్ వారిని, రెవెన్యూ డిపార్ట్మెంట్ వారిని సేకరించుకొని స్థానికుల సహాయంతోనూ మరియు కన్సర్న్ డిపార్ట్మెంట్తోనూ అతన్ని క్షేమంగా కిందికి దించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అతను ఎందుకు పైకి ఎక్కాడు, ఎక్కడి నుంచి వచ్చాడు, అతను ఎవరు అనే వివరాలు ఇంకా మాకు పూర్తిగా తెలియరాలేదు. అతను చాలా పైన ఉన్నందువల్ల కమ్యూనికేషన్ కూడా చాలా తక్కువగా వస్తుంది. అతన్ని దించడం కొరకు ఆల్రెడీ ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు దానికి చుట్టూ నెట్ కట్టే ప్రయత్నము చేస్తూ అతను సురక్షితంగా దింపడానికి చేస్తున్నారు. అతను దిగిన వెంటనే అతని యొక్క పూర్తి వివరాలు మేము మీకు తెలియజేస్తాం. గురువరాజుపల్లి గ్రామ పొలాల సమీపంలో ఒక 220 kV విద్యుత్ లైన్ ఒక గుర్తు తెలియని వ్యక్తి పైకి ఎక్కి కూర్చొని ఉన్నాడు. ఆ విషయాన్ని స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. అందించిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని విద్యుత్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారిని, ఫైర్ డిపార్ట్మెంట్ వారిని, రెవెన్యూ డిపార్ట్మెంట్ వారిని సేకరించుకొని స్థానికుల సహాయంతోనూ మరియు కన్సర్న్ డిపార్ట్మెంట్తోనూ అతన్ని క్షేమంగా కిందికి దించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అతను ఎందుకు పైకి ఎక్కాడు, ఎక్కడి నుంచి వచ్చాడు, అతను ఎవరు అనే వివరాలు ఇంకా మాకు పూర్తిగా తెలియరాలేదు. అతను చాలా పైన ఉన్నందువల్ల కమ్యూనికేషన్ కూడా చాలా తక్కువగా వస్తుంది. అతన్ని దించడం కొరకు ఆల్రెడీ ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు దానికి చుట్టూ నెట్ కట్టే ప్రయత్నము చేస్తూ అతను సురక్షితంగా దింపడానికి చేస్తున్నారు. అతను దిగిన వెంటనే అతని యొక్క పూర్తి వివరాలు మేము మీకు తెలియజేస్తాం. గురువరాజుపల్లి గ్రామ పొలాల సమీపంలో ఒక 220 kV విద్యుత్ లైన్ ఒక గుర్తు తెలియని వ్యక్తి పైకి ఎక్కి కూర్చొని ఉన్నాడు. ఆ విషయాన్ని స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు.